హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే మనం ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న కూర్మ విగ్రహాలను మనం చూడడం జరుగుతుంది. అయితే ఈ రాజారం గ్రామంలో మాత్రం అతి పెద్దదైనటువంటి కూర్మ విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ కూర్మం కూడా చూడండి ఎంత భారీ కూర్మం అనేది. ఈ కూర్మం అనేది ఇక్కడ కొంతమంది ఆ రోజుల్లో ఏం చేశారంటే వీటిని ధ్వంసం చేయడం జరిగింది. అసలే ఇది చాలా పురాతనమైన విగ్రహం. ఎంత భారీ కూర్మాన్ని కూడా మనం చూడడం చాలా కష్టం. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత అద్భుతమైన కూర్మము. దీనికి సంబంధించినటువంటి మనం ఒకసారి ఈ ఫింగర్స్ని చూసినట్టయితే ఈ ఫింగర్స్ మీద ఉన్నటువంటి నేల్స్ను కూడా శిల్పి ఎంత గొప్పగా ఎక్కాడనేది ఒకసారి చూడండి. ఈ కూర్మం యొక్క తల భాగాన్ని కానీ ఏదైనా కానీ చాలా క్రిస్టల్ క్లియర్గా శిల్పి ఆ రోజు ఉన్నటువంటి దృశ్యం వచ్చేసి ఇది చాలా అరుదైనటువంటి చిత్రం. ఇది మనం చూసుకున్నట్టయితే మనకు ఎక్కువ శాతం శ్రీకృష్ణుని గురించి మనం ద్వారకా పూరిలో మాత్రమే మనం వింటూ ఉంటాం. అది మన తెలంగాణలో మొదటిసారిగా నేను ఈ కాళింగ నృత్యాన్ని చూడడం జరుగుతుంది. కాళింగ మడుగు అనే పేరు సాధారణంగా కాలయుడు అనే విషసర్పం నివసించే మడుగుతో సంబంధం ఉంది. భాగవత పురాణం ప్రకారం యమునా నదిలో ఒక లోతైన మడుగు కాలయుడు నివసిస్తూ నీటిని కలుషితం చేశాడు. ఆ నీటిని తాగి జంతువులు పక్షులు మరణించేవి. శ్రీకృష్ణుడు కాలయుడిని ఎలా జయించాడు అనేది కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే గోకుల ప్రజలు పడుతున్న కష్టాలను చూసి శ్రీకృష్ణుడు యమునా నదిలోకి దూకాడు. కాలయుడితో భీకర యుద్ధం చేసి అతని పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడి దివ్యశక్తికి కాలయుడు లొంగిపోయాడు. కాలయుడి భార్యలు శ్రీకృష్ణుడిని ప్రార్థించగా ఆయన కాలయుడిని చంపకుండా యమునా నదిని విడిచి సముద్రంలోకి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు. కాళింగ మడుగు అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే తెలుగు ప్రాంతాల్లో కొన్ని చెరువులు తీర్థాలకు కాలయుడు నివసించిన మడుగు జ్ఞాపకార్థం కాళింగ మడుగు అనే లేదా కాలయ మడుగు అనే పేరు వచ్చిందని స్థానిక సాంప్రదాయాలు చెప్తున్నాయి. చూస్తుంది కాలభైరవ స్వామి విగ్రహం అండి. ఈ కాలభైరవ స్వామి గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువనే. ఎందుకంటే ఈ కాలభైరవ స్వామి విగ్రహం ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఈ పునాది ఏదైతే ఉందో ఇది కొత్తగా నిర్మించినటువంటి ఇది మొత్తం కూడా కొత్తగా నిర్మించారు. ఎందుకంటే ఈ విగ్రహం ఇక్కడ 800 సంవత్సరాల నుంచి కూడా ఈ విగ్రహం ఇలానే ఉంది. అయితే నేను ఈ ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ పునాది నిర్మించలేదు, ఈ తర్వాత నిర్మించారు. ఈ పునాది నిర్మించడానికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈ విగ్రహం కదలడంతో ఈ పునాది మధ్యలో వదిలేసి వెళ్ళడం జరిగింది. అయితే 800 సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్గా కొన్ని నెలల క్రితం ఈ విగ్రహానికి పూజలు నిర్వహించినప్పుడు ఈ విగ్రహం అనేది పూర్తిగా ఊగడం జరిగింది. అంటే 800 సంవత్సరాల నుంచి కూడా ఈ విగ్రహం ఇలానే ఉంది. అంటే మీకు డౌట్ రావచ్చు, విగ్రహం ఇలా ఉండడం వల్ల గాలి కూగుతుందని. గాలి కూగినట్టయితే గాలి ఎక్కువ వచ్చినప్పుడు పడిపోవాలి కదా, అలాంటిది ఏదీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి మహిమ అనేది చాలా గొప్పది. అందువల్లనే ఈ స్వామివారి విగ్రహం నేను ఉన్నాను అని తెలపడానికి ఇక్కడ కాలభైరవ స్వామి నిజంగా నేను ఇక్కడ దివ్య స్వరూపంలో మీకు దర్శనం ఇస్తున్నాను అన్న దాంతో ఇక్కడ స్వామివారు మనకు ఊగి నేను ఉన్నాను అని తెలపడం జరిగింది. అదేవిధంగా ఒకసారి కాలభైరవ స్వామిని చూసుకున్నట్టయితే ఒక చేతిలో మనం డమరుకాన్ని చూడవచ్చు, అదేవిధంగా ఒక చేతిలో శూలం, అదేవిధంగా ఇది కపాలాలను కూడా చూడవచ్చు. స్వామివారిది శునకాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎంతో మహిమగల క్షేత్రం ఇది. మనకు రాజారం గ్రామంలో ఉంది. ఈ రోజుకు ఇక్కడ మొక్కిన వారికి కొంగు బంగారమై స్వామివారు అందరి కోరికలు తీర్చడం జరుగుతుంది. ఎంతో మహిమగల దేవాలయం ఇది. ఉన్నాయి జమదగ్ని మహర్షి, అదేవిధంగా ఎల్లమ్మ, లక్ష్మీదేవి, కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామి, కాళింగ మడుగు, అదేవిధంగా ఇప్పుడు మనం పరశురాముడి విగ్రహం దగ్గర ఉన్నాం. పరశురాముడి విగ్రహాన్ని ఒకసారి చూద్దాం, ఒకసారి క్రిస్టల్ క్లియర్గా. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి పరశురాముడి విగ్రహం ఇప్పటికీ కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కొంతవరకు శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా విగ్రహం అనేది ఎంత బాగా కనబడుతుంది చూడండి. అయితే ఒకసారి నగల్ని ఒకసారి మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా ఇప్పటికే ఎంత బాగున్నాయనేది చూడండి. ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది గాండ్రగొడ్డలి, అదేవిధంగా విల్లులు, అదేవిధంగా బాణాలు, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చెన్నూరు పట్టణ కేంద్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి వేమనపల్లి దగ్గరలో రాజారం అనే గ్రామం ఉంటుంది. ఈ రాజారం అనే గ్రామంలో 800 సంవత్సరాల పురాతన విగ్రహాలు ఇక్కడ మనం ఎన్నో చూడవచ్చు. అయితే ఈ పురాతనమైన విగ్రహాల్లో మనం ఇక్కడ చూసినట్టయితే శ్రీకృష్ణుని విగ్రహాన్ని మనం చూసినట్టయితే శిల్పి ఇక్కడ శిల్పకళ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇప్పటికీ ఈ ఎండకు వానకు దడుస్తున్నప్పటికి కూడా ఈ విగ్రహాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. మనం చూసినట్టయితే ఒకసారి శ్రీకృష్ణుని విగ్రహాన్ని పూర్తిగా గమనించండి. ఎంత అద్భుతమైన దివ్య స్వరూపంలో మనకు శ్రీకృష్ణుడు దర్శనమిస్తున్నాడు అనేది కూడా. ఇక్కడ మనకు పక్కనే 2 విగ్రహాలు ఉన్నాయి.